శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయాడు, పంత్ వెళ్ళిపోయాడు, కేఎల్ రాహుల్ వదిలేశారు, స్టార్ లేడు, రబాడా లేడు, ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడు పని చేయలేదు. నాకైతే 20 దాటిన తర్వాత కూడా ఎత్తుతున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఎత్తారు. బట్ ఇప్పుడు బెంగళూరులో ఎకనామిక్ గా వేసే బౌలర్స్ ని కొంటే వేరే టీమ్ ని అవుట్ బ్యాట్ చేస్తే మనం మ్యాచెస్ గెలవచ్చు. ఇప్పుడు ఆర్సీబీ అదే హేజల్వుడ్ లేకుండా ఆర్సీబీ ఉంటే నేను చెప్పినట్టు 5 టీమ్స్ చెప్పాను కదా, ఒక టీం అయిపోతాను. దట్ కన్సిస్టెన్సీ అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఆ 5-6 years కి వచ్చింది కప్. రీసెంట్ గా ఒక వీడియో చూసా, కోహ్లీ దగ్గరికి అందరు వెళ్తారు, ఇలా ఏదో ఒక మొత్తం అందరు వెళ్తారు. ఇంకో 6 months లో IPL 2026 స్టార్ట్ అవబోతుంది. December 15th ఆప్షన్, November 15th రిటెన్షన్స్ అండ్ రిలీజెస్. సో మనం ఏం చేద్దామంటే 2025 సీజన్ ఎవ్రీ టీమ్కి ఒక రీక్యాప్లా చేద్దాం. లైక్ వాళ్ళ 2025 ఎందుకంటే మెగా ఆప్షన్ కాబట్టి, సో మోస్ట్లీ ఈ 2 years కూడా వాళ్ళు అదే స్ట్రాటజీ మీద ఉంటారు. సో 3 segmentsలో మాట్లాడదాం. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే 2025 సీజన్లో వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో టీం చూసిన తర్వాత. సెకండ్ సెగ్మెంట్. ఓకే. థర్డ్ సెగ్మెంట్ అయితే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు. సో వీటి వల్ల మనకి అన్ని టీమ్స్ 2026 సీజన్కి ఎలా షేప్ అయ్యాయి, వాళ్ళ స్ట్రాటజీస్ 2026కి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఏ టీమ్తో స్టార్ట్ చేద్దాం? ఛాంపియన్ టీమ్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ అంటే మన ఇద్దరు ఫేవరెట్ టీమ్. సో ఫస్ట్ మెమరీ అండి ఆర్సీబీ ఫస్ట్ మెమరీ అంటే గేల్ స్టామ్ ఇన్ 2011లో గేల్ ని డర్క్ నానస్ కి రిప్లేస్మెంట్ లో తీసుకొచ్చారు. ఒక అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ స్టార్ట్ చేశారు అప్పటి నుండి. 3 years మొత్తం వేరే లెవెల్లో ఆడాడు. 3 years into 6 years దాకా వేరే లెవెల్లో ఆడాడు. మోస్ట్ 6 కూడా గేల్. అప్పుడు మొన్నటి దాకా రీసెంట్ దాకా కూడా రోహిత్ శర్మ బీట్ చేశాడు. కానీ ఆర్సీబీకి అంత బ్రాండ్ వాల్యూ వచ్చిందంటే గేల్, ఏబిడి, కోహ్లీ. ఆర్సీబీకే కాదు, ఐపీఎల్ బూమ్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీళ్ళు ముగ్గురు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్. సో 2025లో వీళ్ళు 2025కి వీళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి అనుకుంటాం? అంటే 2024లో మోబాబాట్ అండ్ యాండీ ఫ్లవర్ తీసుకొచ్చుకున్నారు కోచ్ కింద. తీసుకొచ్చుకున్న తర్వాత 2025కి డీకే యాడ్ అయ్యాడు. 2025కి డీకే కోచింగ్ స్టాఫ్ లోకి యాడ్ అయ్యి మెంటార్, బ్యాటింగ్ ఒక గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్ ని యాడ్ చేశాడు. ఆల్రెడీ మోబాబాట్ అండ్ యాండీ ఫ్లవర్ చాలా మంచి కోచెస్, మొత్తం ఆల్ అరౌండ్ ప్రూవ్ చేసుకున్నారు. డీకే కూడా చాలా స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్. అక్కడ నుండి వాళ్ళు ఫిక్స్ అయ్యి కొన్ని హార్ష్ కాల్స్ తీసుకుందాం, టీమ్ ఇంట్రెస్ట్ మేరకు కొన్ని హార్ష్ కాల్స్ తీసుకుందాం అని సిరాజ్ ని పంపించేశారు. వద్దనుకున్నారు అంటే సిరాజ్ అప్పుడే వద్దనుకున్నారంట, లేకపోతే ఆప్షన్ లో డిసైడ్ అయ్యారనుకున్నారు? నేనైతే అప్పుడే వద్దనుకున్నారు. ఫ్రెష్ గా మొత్తం పేస్ బౌలింగ్ కూడా మొత్తం రివైవ్ చేద్దాం అనుకున్నారు. సో సిరాజ్ వద్దనుకున్నారు. మ్యాక్స్వెల్ ఆఫ్టర్ దట్ 2024 సీజన్ వదలాల్సి వచ్చింది. అవును, మ్యాక్స్వెల్ వదిలేశారు. అండ్ ఆల్సో ఫ్యాఫ్ కూడా ఎందుకో ఆ ఫారెన్ కెప్టెన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, లేదా ఫ్యాఫ్ చాలా అంటే బ్యాడ్ కెప్టెన్ కాదు. 3 seasons లో 2 seasons తీసుకెళ్లాడు, గుడ్ కెప్టెన్. బట్ ఎందుకో వాళ్ళ ప్లాన్స్ లో ఫిట్ ఇన్ అవ్వలేదు. లైక్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల నెక్స్ట్ 3 years కి సేమ్ కెప్టెన్ ఉండాలంటే మరి ఏజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో సమ్ ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండియన్ కెప్టెన్ అయితే బెటర్, కొంచెం బ్యాలెన్స్ గా అనుకున్నారు. సో మన వాళ్ళు రిటైన్ ఎవరిని కోహ్లీని చేసుకున్నారు, దయాల్ని చేసుకున్నారు, పాటిదార్ని చేసుకున్నారు. సో పాటిదార్ విషయానికి వస్తే పాటిదార్ని ఓకే కెప్టెన్ ఫస్ట్ పాటిదార్ అని ముందే ఫిక్స్ అయ్యారని నేను అనుకుంటున్నా. మెగా ఆక్షన్ ముందే ఫిక్స్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నేను రీసెంట్ గా చూసినప్పుడు సో ఎందుకంటే తనని అప్పుడు దాకా తన స్టేట్ టీమ్స్ కెప్టెన్ కాదు, సడన్ గా ఏం చేశారంటే నువ్వు వెళ్ళి మీ స్టేట్ టీమ్స్ కెప్టెన్సీ చేసి. పాటిదార్ ఏ స్టేట్ కడతాడు? మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్. తను మన వెంకటేష్ అయ్యర్ అక్కడ తను 1 year ముందే నువ్వు క్యాప్టెన్సీ చేసుకొని చెప్పారు. వెళ్ళి చేసుకున్నాడు. వన్ ఆఫ్ ద అంటే ఛాంపియన్షిప్స్ లేకపోవచ్చు, బట్ ఫైనల్స్ కి తీసుకెళ్ళాడు. పర్ఫామ్ కూడా బాగా చేసాడు. కెప్టెన్సీ వల్ల తన పర్ఫార్మెన్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. అది కూడా కీ పాయింట్ అయింది డిసిషన్ లో. అండ్ అది పట్టుకుని తనని తెచ్చుకున్నారు కెప్టెన్ కింద. ఇంకా అక్కడ నుండి
వాళ్ళకి కొన్ని కీ ఏరియాస్ ఉన్నాయి అడ్రస్ చేయాల్సినవి. అంటే ఎప్పుడు కూడా ఇండియన్స్ లో ఎక్స్పీరియన్స్ పెద్ద ఉండేది కాదు, ఎక్స్పీరియన్స్ ఇండియన్స్ ఉండేవారు కాదు. ఒక స్టాట్ చూసా, ఒక విరాట్ కోహ్లీకి నెక్స్ట్ ఇండియన్ కి మధ్యలో రన్స్ అప్పట్లో చూసుకుంటే కోహ్లీ క్యాప్స్ ప్లస్ రన్స్ కూడా కోహ్లీ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఉండేవాడు లాస్ట్ 2 సీజన్స్ ముందు వరకు, లాస్ట్ సీజన్ వరకు కూడా. రీసెంట్ గానీ పాటిదార్ కొంచెం క్రాస్ చేశారు. అదే ఆ రన్స్ ప్లస్ ఆ క్యాప్స్ కూడా చూసుకున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఎవరన్నా ఆ క్యాప్స్ బాగా డిఫరెన్స్ ఉండేది, దాన్ని కూడా అడ్రస్ చేద్దాం అని చెప్పి. వన్ ఆఫ్ ద మెయిన్ ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్. మనకి ఎప్పుడు బ్యాటింగ్ హెవీ ఉంటది, బౌలింగ్ ఉండదు. సో అదే అది తెచ్చుకున్న తర్వాత ఏమనుకున్నారంటే బౌలింగ్ అటాక్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్ కింద లీగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో ఎక్స్పీరియన్స్ బౌలర్కి వెళ్ళాలి, అంతే. భువనేశ్వర్ తెచ్చుకున్నారు. అలాగే వాళ్ళు స్పిన్ అలాగే అన్ని కూడా బ్యాలెన్స్ సెట్ చేద్దాం అని పెట్టి కూర్చున్నారు. భువనేశ్వర్ హేజల్వుడ్ ఎలా వచ్చాడు అనుకుంటున్నాను? హేజల్వుడ్ నేను నార్మల్ మన ఆప్షన్ వీడియోస్ అన్ని చూస్తే వాళ్ళ ఆప్షన్స్ లైక్ ఐదర్ ఆర్చర్ ఆర్ హేజల్వుడ్. బట్ ఆర్చర్ రీసెంట్ గా మనకి ఇంజురీ నుంచి వచ్చాడు. బట్ హేజల్వుడ్ గా నాకు వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే 1-3 ఓవర్స్ వేసే బౌలర్స్ ఉంటారు, 2-4 వేసే బౌలర్స్ ఉంటారు. బట్ 5-6 అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద పవర్ ప్లే అటాక్ చేస్తారు, వికెట్లు పడే ఛాన్స్ కూడా అక్కడే ఉంటుంది. సో హేజల్వుడ్ 5-6 కి బాగా సెట్ అవుతాడు. అండ్ ఎక్కడైనా వేయగలడు, లైక్ 1, 2, 3, 4 till 20 ఏ ఓవర్లోనే వేయగలడు, ఏ పిచ్ లోనే వేయగలడు. హైట్ 6 ఎంత ఉంటాడు, బౌన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, వేరియేషన్ చేస్తాడు. లైక్ హేజల్వుడ్ ఐ ఫీల్ బుమ్రా లెవెల్ బౌలర్. ఇంకోటి చూసుకుంటే వాళ్ళు ప్రతి ప్లేయర్ కి ఒక బ్రాకెట్ పెట్టుకున్నారు, అంటే ఇక్కడ దాకానే టార్గెట్ చేద్దాం, సర్టెన్ పర్స్ పెట్టుకున్నారు. ఆ పర్స్ లో వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, లేకపోతే హార్ష్ డిసిషన్ అని కూడా తీసుకున్నారు. ఎగ్జాంపుల్ చహాలే, వాళ్ళు చహల్ కి ఓ బ్రాకెట్ పెట్టుకున్నారు, చహల్ దొరకలేదు, సో చహల్ వదిలేయాల్సి వచ్చింది. మరి వెంకటేష్ గారికి బ్రాకెట్ పెట్టుకోలేదా? అంటే అదే మనం అదే ఆల్రెడీ మనం ఒక చూసాం, అది స్టాట్ మహబూబాద్ చెప్తాడు. 28 crores పెట్టుకున్నారంట ఎవరికి, చహల్ అండ్ వెంకటేష్. 14. సో చహల్ ని ట్రై చేసినప్పుడు చహల్ దొరకలేదు. దొరకకపోయేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళు సుయాష్ శర్మ పెట్టుకున్నారు లెగ్ స్పిన్ లో. సుయాష్ శర్మ పెట్టుకుని ఏమనుకున్నారు, సుయాష్ మోస్ట్లీ 4-5 crores లో వచ్చేస్తాడు, మనం ఈ మిగిలిన రిమైనింగ్ పర్సన్ ఏదైతే ఆ బ్రాకెట్ అదే మిగిలినంతా వెంకటేష్ పెట్టారు. ఇదంతా మనం చూసాం కాబట్టి. కానీ ఆ టైంలో 15 crores నాకైతే 20 దాటిన తర్వాత కూడా ఎత్తుతున్నారు, అది కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఎత్తారు, అదే డిస్కషన్ కూడా లేదు, ఎత్తడమే. బట్ వెంకటేష్ గారు లైక్ యాటిట్యూడ్ వైజ్ అంతే బాగుంటది, మంచి క్యారెక్టర్ అంతా. బట్ ఒక 11, 12, 13 అంటే కేఎల్ రాహుల్ కి 14 దాకా వెళ్ళి వెంకటేష్ గారికి 23 దాకా వెళ్తే నాకు బుర్ర పనిచేయలేదు. సో కేఎల్ రాహుల్ కి వెళ్ళలేదు మన వాళ్ళు. మనం అయితే ముందే ఫిక్స్ అయ్యాం, అంటే యాజ్ ఎ టీమ్ వైజ్ గా ఓకే కేఎల్ రాహుల్ కి వెళ్ళడం కన్నా మంచి ఒక 2 ప్లేయర్స్ ని తెచ్చుకోవచ్చు అని అనుకున్నాం. కాకపోతే కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేయర్స్, బెంగళూరు బాయ్ అంతా సెట్ అవుతుంది, ఇంకెప్పటికీ దొరకడు. అంటే అప్పుడు వదిలేయడమే చాలా పెద్ద మిస్టేక్ అనుకున్నా, ఇంక మళ్ళీ దొరకడు. సో 14 CR అంతా పక్కన పెడితే మనకు Day 1 లివింగ్స్టన్ ఒకనే కొంటారు అనుకుంటా. సాల్ట్ కూడా Day 1 అనుకుంటా, Day 1. బట్ ఆ స్టార్టింగ్ సెట్ అట్లీస్ట్ మార్కీ సెట్ లో లివింగ్స్టన్ కూడా మనకి హైయెస్ట్ పర్సెంట్. అప్పుడు లైక్ వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్? అయితే శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయాడు, మన కెప్టెన్ కావాలి అంటే అప్పుడు తెలియదు కదా, పాటిదార్ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయాడు, పంత్ వెళ్ళిపోయాడు, కేఎల్ రాహుల్ వదిలేశారు, ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడు కెప్టెన్ గా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు అనేది నాకు ఫస్ట్ స్ట్రైక్. అప్పుడు మనం ఏమనుకున్నా, కింగ్ మళ్ళీ కెప్టెన్ చేస్తారేమో అనుకున్నా. బట్ వాళ్ళకంటూ థింకింగ్ ఉంది, బాగా ముందే ప్రీ ప్లాన్ కి వెళ్ళారు ఆప్షన్ కి. బట్ Day 1 అయిపోయిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం అంతా అయిపోయిన తర్వాత Day 1 ఫుల్ అయిపోయిన తర్వాత అయితే దే ఆర్ అప్ టు సంథింగ్ అనుకున్నా. వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు, బట్ Day 1 కాకుండా
హాఫ్ టైమ్ లో అయితే వీళ్ళేదో చేశారు, మెసేజ్ చేశారు. కేఎల్ రాహుల్ ని వదిలేయడం ఒక సర్ప్రైజ్ అయితే, ఆ వెంకటేష్ అయ్యర్ కి 23.75 వెళ్ళడం అది ఇంకో సర్ప్రైజ్. అండ్ ఆల్సో డీకే మధ్యలో వీడియో పెట్టడం, వీ గాట్ దిస్, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం అని చెప్తే డ్యామేజ్ కంట్రోల్ అనిపించింది తప్ప ఆ టైంలో అనిపించలే. చాలా మంది ఫ్యాన్స్ కి డే 2 అయిపోయిన తర్వాత కూడా లేదు ఇదేం ఆప్షన్. చాలా మంది జియో హాట్ స్టార్ లో వాటిలో రేటింగ్ కూడా లీస్ట్ రేటింగ్ చేశారు. బట్ ఐ ఫీల్ మనం బెస్ట్ ఆప్షన్ అయింది అనుకున్నాను అయితే. ఎందుకంటే ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు, సాల్ట్ మధ్యలో మంచి హిట్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మనం ఇంకా మనం వచ్చిన ప్లేయర్స్ గురించి చూస్తే ఫారినర్స్ లో అయితే లివింగ్స్టోన్, హేజల్వుడ్, రొమారియో షెపర్డ్, సాల్ట్, బెత్తెల్, నువాన్ తుషారా. సో మన ఫారెన్ ప్లేయర్స్ గురించి ఏం చెప్తాం? సాల్ట్ ని ఆబ్వియస్లీ అగ్రెసివ్ గేమ్ ఆడతాడు, హై స్ట్రైక్ రేట్స్ లో ఆడతాడు అని చెప్పి తీసుకున్నారు. లివింగ్స్టన్ కూడా అంతే. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఆఫ్టర్ పవర్ ప్లే కూడా మొమెంటం స్లో అవ్వకూడదు, టిల్ 6 ఎలాగో హై పేస్ లో ఆడతారు, 6 తర్వాత కూడా ఎక్కడ డౌన్ అవ్వకూడదు, డ్రాప్ అవ్వకూడదు స్టార్ట్ చేస్తారు. సాల్ట్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, మన వాళ్ళు కాంబినేషన్ వైజ్ గా ప్లాన్ చేసుకున్నారు. అంటే 1, 2, 3 ఒక కాంబినేషన్, మిడిల్ ఆర్డర్ ఒక కాంబినేషన్, ఫాస్ట్ బౌలింగ్ ఒక కాంబినేషన్ లో. అంటే 1, 2, 3 అంటే కోహ్లీ ఎలాగో ఓపెనర్ ఫిక్స్. కోహ్లీ వీక్నెసెస్ ఏంటి? లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లేకపోతే పవర్ ప్లే లో స్పిన్. సో పవర్ ప్లే లో స్పిన్ హిట్టింగ్ చేసేవాడు రావాలి. సాల్ట్ ఉన్నట్లో సాల్ట్ 170 స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, స్పిన్ ని లేపి పడేస్తాడు. సో బోత్ విల్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇప్పుడు పవర్ ప్లే అయిపోయిన తర్వాత కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువైనా సాల్ట్ ఎలాగో మనకి ఒక ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తో ఆడతాడు కాబట్టి కవర్ అవుతుంది. సేమ్ ఇందాక నేను హేజల్వుడ్ కి చెప్పా కదా 5-6 ఓవర్స్ లో వేసాను. సో 1, 2, 3, 4 బౌలర్స్ లో 1, 2, 3, 4 ఓవర్స్ లో వేసే బౌలర్స్ ఏమో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్. సో ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కోసం వెళ్ళారు, మోస్ట్ ఆఫ్ దట్ అచీవ్ చేశారు. నాకైతే ఒక ప్రాబ్లం ఉండింది, నీకు అది అగ్రీ చేస్తలేదు తెలీదు, వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేడ్ అనేది అయితే నేను అనుకున్నా. నేను అదే అనుకున్నా. బట్ తర్వాత అనుకున్నా ఇంకా అన్ని దొరకవుగా, ఓన్లీ అది కొంచెం ఇష్యూ లాగా కనబడింది. బట్ లక్కీలీ వర్కౌట్ అయింది. లైక్ కృణాలే వికెట్లు తీసాడు. స్పిన్నర్ల గురించి మాట్లాడాలంటే కృణాల్, సుయాష్ కూడా తన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే పర్ఫామ్ చేశాడు. లైక్ మధ్యలో వచ్చి మంచి వికెట్ టేకింగ్. నేను ఇంకా లివింగ్స్టోన్ కి ఇంకా ఎక్కువ ఓవర్లు ఇస్తారు అనుకున్నా, బోత్ ఆఫ్ లెగ్ వేస్తాడు కాబట్టి. లివింగ్స్టోన్ చెప్పాలంటే ఇంకా ఫ్లాప్ ఈ సీజన్, ఫ్లాప్. అదే సో టీమ్ అంతా మోస్ట్లీ. బట్ మంచి టీమ్ అయితే బిల్డ్ అయింది. నాకు కూడా సేమ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత వి గాట్ ఏ గుడ్ టీమ్. నీకేమనిపించింది? లైక్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఎక్కడ ఫినిష్ చేస్తారు? ఆఫ్టర్ ఆప్షన్ ఎక్స్పెక్టేషన్ వస్తే నేను టాప్ 4 అనుకున్నా. అంటే మరి టాప్ 2 గెలుస్తారు అంత లేదు, టాప్ 4 అయితే ఓకే అనుకున్నా. అంటే నేను టాప్ 4 కి ఒక 5 టీమ్స్ అనుకున్నాను. SRH, CSK, ముంబై, RCB అండ్ పంజాబ్ అనుకున్నా. 5 లో 4 టీమ్స్ వస్తే ఒక టీం ఆబ్వియస్లీ ఎవరికో ఒకరికి లక్ చేస్తుంది, ఎవరొకరు ఆగిపోతారు అనుకున్నా. అండ్ అదే ఆ 4 లో పెట్టడానికి రీజన్ ఏంటంటే అదే నేను చెప్పినట్టు వికెట్ టేకింగ్ స్పిన్నర్ కి వెళ్ళలేదు. కృణాల్ పాండ్యా వస్తే, కృణాల్ పాండ్యా మనకి అందరికి ఫేవరెట్ ప్లేయర్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేయర్. అగ్రెసివ్ గా ఆడతాడు, ఫైర్ తో ఆడతాడు, ఎకనామికల్ బౌలర్. స్టాట్ కూడా ఉంది ఒకటి 7.6 అనుకుంటా కెరియర్ ఎకానమీ. ముంబైలో మోస్ట్ ఆఫ్ హిస్ కెరియర్ ఆడి అసలు అనుకున్నా తెలుసా. అంటే ఇప్పుడు మన వాళ్ళు బెంగళూరుకి బౌలర్స్ ని కొనలేరు. ఇప్పుడు చెన్నై వాళ్ళు స్పిన్నర్లు కొనుక్కోగలరు, బట్ బెంగళూరుకి ఎవరైనా ఒకటే. బట్ ఇప్పుడు బెంగళూరులో ఎకనామీగా వేసే బౌలర్స్ ని కొంటే వేరే టీంని అవుట్ బ్యాట్ చేస్తే మనం మ్యాచెస్ గెలవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేల్ 175 కొట్టిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ 5.5 ఎకానమీతో వేస్తాడు, 22 ఎంత వేస్తాడు. కృణాల్ పాండ్యా ఎకనామిక్ బౌలర్, వికెట్లు తీసినా తీయకపోయినా. హేజల్వుడ్ బెస్ట్ బౌలర్ పక్కన పెట్టేసిన. సో వీళ్ళు ముగ్గురు అంటే ఇప్పుడు సిరాజ్ తో అంటే ఉన్న బౌలర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఎకనామికల్ గా వేసిన మన బ్యాటర్స్ అవుట్ బ్యాట్ చేస్తారు కదా. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. సో నేను కూడా అంతే,
టాప్ 4 ఫినిష్ చేస్తుంది అనుకున్నాం కానీ ఛాంపియన్స్ అవుతుంది అనుకోలేదు. బట్ క్రేజీ ఛాంపియన్స్ అయ్యారు. సో మన థర్డ్ సెగ్మెంట్కి వస్తే, సో 2025 సీజన్ ఎలా అయింది, అసలు ఎలా పర్ఫామ్ చేశారు, మ్యాచెస్ ఏంటి వాళ్ళు, సో ఏం చెప్తాం? అందరూ పర్ఫామ్ చేశారు. అది ఏంటంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న ప్లేయర్లను కొనుక్కున్నారు. ఒక్కొక్క అంటే ప్రతి ప్లేయర్ ఇంక్లూడింగ్ బెంచ్ ఎవరైతే ఆడించారో ఒక 14 పీపుల్ ఆడించినట్టున్నారు మొత్తం మీద. 15 పీపుల్ పర్ఫామ్ చేశారు. ఎవరో లేదో మ్యాచ్ ఎవరో స్ట్రాంగ్ మెంటాలిటీ అంటే నాకు జితేష్ గుర్తొచ్చాడు. జితేష్ సీజన్ ముందే లైక్ నేను చూసుకుంటా, ఐఎమ్ దేర్, ఐ టేక్ కేర్. బట్ అది మ్యాచెస్ లో కూడా చూపించాడు. అది ఇప్పుడు మాటలు చెప్పాడని చెప్పేసి మ్యాచెస్ లో ఏం పర్ఫామ్ చేయకపోతే అది ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. బట్ అదే కాన్ఫిడెన్స్ మ్యాచెస్ లో కూడా తీసుకొచ్చాడు. ముంబై మ్యాచ్ కూడా తను చాలా బాగా ఫినిష్ చేస్తాడు. ముంబై మ్యాచ్, ఎల్ఎస్జీ మ్యాచ్, సో జితేష్ మనకి క్రేజీ బై అయ్యాడు. సో అదే తను అదే మన కృణాల్ పాండ్యా గురించి మాట్లాడాం కదా. సో మన స్పిన్ వీక్నెస్ తోటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్ లో గెలుస్తారా అనుకున్నాను. అదే చెప్పాను, శ్రేయస్ అనేది బిగ్ సర్ప్రైజ్ మన అసలు. అంటే టర్నింగ్ ట్రాక్స్ కాకపోతే ఏం చేయలేం కానీ టర్నింగ్ ట్రాక్స్ లో పక్కాగా పర్ఫామ్ చేశాడు. ప్రతి మ్యాచ్ వికెట్లు తీసాడు, ఎకానమీతో బౌలింగ్ చేశాడు. చెన్నై మ్యాచ్ లో కూడా శ్రేయస్ బాగా చేశాడు కదా. మనకి అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. శ్రేయస్ చెన్నైతో 2008 తర్వాత గెలిచింది ఇప్పుడే, ఇనాగ్రేషన్ తర్వాత. సో కేకేఆర్ లో కూడా, కేకేఆర్ అసలు ఓడిపోవాల్సిన మ్యాచ్. కృణాల్ పాండ్యా అదే ప్రతి ప్లేయర్ అట్ సమ్ స్టేజ్ మనకి అది పర్ఫామ్ చేయడం వల్ల స్టార్టింగ్ మ్యాచెస్ లో మనకి స్పిన్ వీక్నెస్ అనుకుంటే స్పిన్ తోనే గెలిచాం. తర్వాత ఆర్సీబీ వితౌట్ హేజల్వుడ్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ అంటే గెలుస్తారంటావా? సేమ్ సీజన్ అయ్యి ఉండేది అంటావా? ఆర్సీబీ అదే హేజల్వుడ్ లేకుండా ఆర్సీబీ ఉంటే నేను చెప్పినట్టు 5 టీమ్స్ చెప్పాను కదా, ఒక టీం అయిపోద్ది. అదే జనరల్లీ అది ప్రతి సీజన్ అలాగే అవుతుంది. మనకి మెయిన్ ఎక్స్ ఫ్యాక్టర్ మనకి మిస్ అయ్యేది బ్యాటింగ్ లో ఉండేది కానీ బౌలింగ్ లో ఉండేది కాదు. సో హేజల్వుడ్ రావడం అనేది బిగ్ ప్లస్ అయింది మనకి. హేజల్వుడ్ లేకపోతే మోస్ట్లీ ప్రీవియస్ సీజన్స్ లాగా ఉండేది, ఎందుకంటే జస్ట్ సిరాజ్ ప్లేస్ లో భువనేశ్వర్ లాగా ఉండేది అంటే. బట్ ముందు సీజన్ వరకు ఆర్సీబీలో అగ్రెషన్ ఉండేది, బట్ డీకే కామ్ కూల్. బట్ ఈ సీజన్ అలా కామ్ కూల్ ప్లేయర్స్ చాలా మంది వచ్చారు. భువనేశ్వర్ అదే, హేజల్వుడ్ అదే, జితేష్ అదే, కెప్టెన్ పాటిదార్ అదే, జితేష్ కామే గేమ్ లో. సో కామ్ కి అగ్రెషన్ కి బ్యాలెన్స్. ఇప్పుడు అగ్రెషన్ అంటే ఇంకా కోహ్లీ, కృణాల్ పాండ్యా, సాల్ట్, వీళ్ళందరూ టిమ్ డేవిడ్, వీళ్ళందరూ మంచి అగ్రెసివ్ ప్లేయర్స్. సో యా, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ బ్యాలెన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా స్ట్రైక్ చేశారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం అందరూ పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఒకళ్ళు పర్ఫామ్ చేయలేదు అని ఏం లేదు. లివింగ్స్టన్ చేయలేదు, పర్ఫామ్ చేయలేదు, యాక్చువల్లీ పేషెన్స్ టెస్ట్ చేశాడు. యా, బట్ ఫైనల్లో పర్ఫామ్ చేశాడు. సో ఏదైతేనే గెలిచేసాం. గెలిచిన తర్వాత అసలు నీ వాట్స్ యువర్ ఫీలింగ్స్, వాట్స్ యువర్ అసలు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? గెలిచిన తర్వాత ఒక ఫస్ట్ 5-10 minutes ఫుల్ హైలో ఉన్నాం, లైక్ కొట్టేసాం ఆఖరికి అని చెప్పి ఒక హైలో ఉన్నాం. కోహ్లీ ఏమో ఎమోషనల్ అయిపోతాడు, చూసి మనం కొంచెం హెవీ ఫీల్ అవుతాం. రీసెంట్ గా ఒక వీడియో చూసా, కోహ్లీ దగ్గరికి అందరు వెళ్తారు ఇలా, ఏదో ఒక మొత్తం అందరు వెళ్తారు. అది చూసేసాం. ఒక 10 minutes ఆఫ్ హై తర్వాత ఏంటి దీనికోసమా అంటే ఎన్ని ఇయర్స్, ఏంటి దీనికోసం ఎన్ని ట్రోల్స్, ఇన్ని భరించారు, ఇదంతా దీనికోసం అన్న ఫీల్ వచ్చింది. లైక్ అంటే కోహ్లీ చెప్తారు కదా 71st century తర్వాత దీనికోసమా ఎంత అంటే ఈ సెంచరీ కోసమా నేను 3 years ఇన్ని పడాల్సి వచ్చిందని. బట్ ట్రోఫీ లేకపోయినా లైక్ ఆర్సీబీ ఇస్ వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ టీమ్. లైక్ 10 times 18 లో 10 times 11 times వెళ్ళారు ప్లే ఆఫ్స్ కి. 3 finals కి 2 finals కి వెళ్ళారు. మంది పోస్ట్ కోవిడ్ చూసుకుంటే ఒక సీజన్ మిస్ అయ్యారు. 6 seasons లో అది కూడా 5th ఎప్పుడు వస్తారు, 5th వస్తారు. 6 సిన్స్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ కూడా కాదు, సిన్స్ కోవిడ్ 2020 సీజన్ ఉంది. ఇంకోటి కూడా ఉంటుంది స్టార్ట్ రీసెంట్ గా అంటే లాస్ట్ 5 years గా ఎక్కువ మ్యాచెస్ గెలిచింది కూడా ఆర్సీబీ. సో చాలా దట్ కన్సిస్టెన్సీ అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఆ 5-6 years కి వచ్చింది కప్. సో యా, కప్ వచ్చింది, లైక్ మంకీ ఆఫ్ ద బ్యాక్. సో
కోహ్లీ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఆర్సీబీ వీడియో అంటే ఇంక కొడతారు. కోహ్లీ ఐపీఎల్ లో ఇంక మాట్లాడడానికి ఏముంది, ఇంక కన్సిస్టెంట్ లైక్ పీస్ ఆఫ్ కేక్. 450 రన్స్ చేయకపోతే అప్పుడు వింత గానీ కోహ్లీ 450 ప్లస్. లాస్ట్ 2 సీజన్ గా 600 ప్లస్. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కూడా 600 ప్లస్ ఆరెంజ్ కప్ హోల్డర్. ఈ ఇయర్ సుదర్శన్ మరి పీక్ లో ఉన్నాడు కాబట్టి, కానీ లేకపోతే ఈ ఇయర్ కూడా బట్ లైక్ ఆరెంజ్ క్యాప్స్ అంటే ఏంటి, మనకి 2016 లో ఆరెంజ్ క్యాప్ వచ్చింది, బట్ ఈసారి కప్ వచ్చింది. కప్ ఈస్ బెటర్ దాన్ ఆరెంజ్ క్యాప్. ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడాలి, సాల్ట్ కమిట్మెంట్ గురించి మాట్లాడాలి. అసలు ఫైనల్కి అసలు ఆ వార్ సినారియో తర్వాత వాళ్ళు సాల్ట్కి న్యూ బోర్న్ బేబీ పుడితే ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ ఫైనల్ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ వస్తాడంట. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ క్యాచ్ పట్టుండకపోతే రియాన్ షారియా క్యాచ్ పోయేది, అక్కడే పోయేది మ్యాచ్. ప్లే లోనే హాఫ్ టైం గేమ్. కమిట్మెంట్, ఎక్స్ట్రీమ్ కమిట్మెంట్ వచ్చాడు. అది కూడా ప్లస్. ఈ సీజన్ ప్రతి ప్లేయర్ చాలా మోటివేటెడ్ గా ఆడారు. ఎందుకంటే ఒక వీడియో కూడా చూసాను, కృణాల్ పాండ్యా బస్ లో టీమ్ హోటల్ నుంచి స్టేడియం నుంచి హోటల్ కి వెళ్తున్నారు. జనాలందరినీ చూసి అసలు ఏంటి ప్రేమ అంటే ఏంటి లవ్, వీళ్ళ కోసం అన్నా అది కప్పు కొట్టాలి. అప్పటి నుంచి కాదు, అదేంటిది ఆప్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు డొమెస్టిక్ మ్యాచ్ ఆడతారు కదా, ఈ ప్లేయర్స్ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆర్సీబీ అని చెప్పి లైక్ వాళ్ళకి అప్పటి నుంచే వచ్చింది. ఓకే ఆర్సీబీ ఓన్ చేసుకుని చాలా కమిటెడ్ గా ఆడారు. సో అది కూడా యాడ్ అయింది. అండ్ ప్రతి ప్లేయర్ ఇంపాక్ట్ చూపించారు. ప్రతి ప్లేయర్ కి రోల్ క్లారిటీ ఉంది. నేను రీసెంట్ గా ఒక వీడియో చూస్తే లైక్ హేజల్వుడ్, టిమ్ డేవిడ్ పాడ్కాస్ట్ చేస్తున్నారు. మయంతి సర్లే పేరు మర్చిపోయాను, మయంతి లాంగరే కదా. ఓకే, సో పాడ్కాస్ట్ చేస్తే లైక్ నా రోల్ ఏంటంటే నేను అవతల టీం నుంచి మొమెంటం లాక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది అనుకో, ఏంటి పంజాబ్ మ్యాచ్ అనుకో, ఆ పంజాబ్ మ్యాచ్లో అందరూ అయిపోతారు. టిమ్ డేవిడ్ లాస్ట్లో 50 కొడతాడు. 50 కొట్టకపోతే మన వాళ్ళు మళ్ళీ 49 బ్రేక్ చేద్దరు. సో మొమెంటం, అట్లీస్ట్ అవతల టీంకి ఉండే మొమెంటంని బ్రేక్ చేసి ఈ టీంకి ఆర్సీబీకి మొమెంటం ఇవ్వడం ఆర్ ఫినిష్ చేయడం మ్యాచ్లు అంతే. పాటిదార్ స్పిన్ హిటర్, పడిక్కల్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు ఎంత కొడితే అంత కొట్టు, స్పిన్ అటాక్ చేయి, పర్ఫెక్ట్లీ పర్ఫామ్ చేశాడు. అంతే. సాల్ట్, కోహ్లీ చెప్పవసరం లేదు, ఓపెనింగ్ నుంచి డిస్ట్రాక్షన్. కృణాల్ పాండ్యా కంటైన్ చేయాలి, వికెట్లు తీయాలి, బౌన్సర్లు వేయాలి. ఇంకా హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వాళ్ళకి చెప్పవసరం ఎక్స్పీరియన్స్, ప్రాపర్ ఓపెనింగ్ స్పెల్స్, ప్రాపర్ డెత్. ఇంకా అందరికీ పర్ఫెక్ట్ రోల్ క్లారిటీ ఉంది, అందరికీ మళ్ళీ బ్యాకప్స్ ఉన్నాయి. సో మేబీ అన్నీ కలిసి వచ్చి గెలిచాం. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఆర్సీబీ గురించి? ఏం చెప్తాం, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్ సీజన్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ సీజన్ గురించి ఆ రిటెన్షన్స్ మోస్ట్లీ టీమ్ ఏం చేయరు. మహా అయితే లివింగ్స్టన్ అండ్ రసిక్ సలాందార్ని తీస్తారేమో, వాళ్ళని తీసి ఏమన్నా మంచి ప్రాపర్ బ్యాకప్స్ లాంటివి ఎవరన్నా, లేకపోతే వెంకటేష్ అయ్యర్నా కొంటారేమో చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ వీడియో ఆన్ ఆర్సీబీ. ఇది మా ఫస్ట్ వీడియో. ఇలాగే మీదైనా 9 టీమ్స్ గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. 2025 రీక్యాప్లో చేస్తాం. ఇది 2026కి ఒక కిక్ ఆఫ్ లాగా. సో మేము చెప్పిన దానికి మీరు రిలేట్ అయినా లేదా మీకు ఏమన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నా మీరు కామెంట్స్ లో చెప్పచ్చు. సో మా పర్స్పెక్టివ్ మీకు తెలుస్తుంది కాబట్టి మీ పర్స్పెక్టివ్ కూడా మాకు తెలుస్తుంది. సో మనం ఒక హెల్దీ క్రికెటింగ్ ప్లాట్ఫామ్ ఆర్ కమ్యూనిటీ బిల్డ్ చేయొచ్చు. సో ఇంకా మాట్లాడదాం, క్రికెట్ మాట్లాడదాం.